అందరికీ నమస్తే. టుడే we are going to learn helping verb is. ఈజ్ను ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, చూడండి. ద హెల్పింగ్ వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ 2 cases. హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దీనిని 2 సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఇందులో ఫస్ట్ సందర్భం చూడమ్మా, కేసు 1 పాజిటివ్ సెంటెన్స్. మనం పాజిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఉపయోగిస్తాం. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి సార్ అంటే, ఒక వ్యక్తి గురించి మనము జనరల్గా ఒక మంచి మాట చెప్పడాన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రక్చర్ చూస్తే మీకు కాదు, సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాము. వెంటనే నౌన్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడైనా సరే హెల్పింగ్ వర్బ్ తర్వాత వెర్బ్ వస్తుంది, కానీ ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ అనేసరికల్లా ఇక్కడ ఏ టెన్స్ పేరు చెప్పలేదు కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా నౌనే రావాలి. అదే మనం చూస్తున్నాం. చూడండి ఎగ్జాంపుల్, ఈజ్ ఏ డాక్టర్. అతని కోసము ఒక మంచి మాట. అతను ఒక డాక్టర్. విరాట్ ఈజ్ ఏ ప్లేయర్. విరాట్ ఒక ఆటగాడు. ఎన్టీఆర్ ఈజ్ యాన్ యాక్టర్. ఎన్టీఆర్ ఒక నటుడు అని వాళ్ళ కోసము ఒక పాజిటివ్ చెప్పాము. దీనిని మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. ఈ పాజిటివ్ సెంటెన్స్లో మనము ఈజ్ని యూజ్ చేస్తాము. ఈజ్ని యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్ మాత్రము హీ ఉండాలి, సి ఉండాలి, ఇట్ ఉండాలి, సింగిల్ నేమ్, ఏదైనా సింగిల్ నేమ్ ఉండాలి. ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఈజ్ని మనము రాస్తాము. ఓకే, ఆ కండిషన్ చూసుకోండి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సెకండ్ కేస్. సెకండ్ కేస్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటమ్మా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ మనం చూడండి, స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ఎంఆర్. ఇక్కడ 3 హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, కానీ మనకి ప్రస్తుతానికి ఇవి అవసరం లేదు. ఈజ్నే కన్సిడర్ చేద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ V1 ప్లస్ సింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. సబ్జెక్ట్ అంటే ఒక పర్సన్ పేరు రాస్తాము. ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఎలాగా రాస్తాం. V1 అంటే ఏదైనా ఒక యాక్షన్ రాస్తాము. ఆబ్జెక్ట్ అంటే మనము ఆ యాక్షన్కి సంబంధించిన ఆబ్జెక్ట్ రాస్తాం. అదర్ వర్డ్ అంటే కీవర్డ్ రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ వాచింగ్ టీవీ నౌ. అతను ప్రస్తుతం, నవ్ అంటే ఇప్పుడు అనమాట, ప్రస్తుతం అతను టీవీ చూస్తున్నాడు. షీ ఈజ్ ప్రిపేరింగ్ బిర్యానీ నౌ. ప్రస్తుతం ఆమె బిర్యానీ తయారు చేస్తుంది. రమేష్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ప్రస్తుతం రమేష్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సంబంధించి ప్రజెంట్ మనం మాట్లాడే సమయానికి ఏ పనులు అయితే జరుగుతున్నాయో ఆ పనులనే మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం కాబట్టి ఆ ప్రజెంట్ కంటిన్యూస్లో ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. కాబట్టి ఈ విధంగా సెంటెన్సెస్ని ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, ఈజ్ రాయాలి, వాచింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ రాయాలి, టీవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, నవ్వు అనేది అదర్ వర్డ్. స్ట్రక్చర్ అదర్ వర్డ్ ఉంది కదా, ఈ నవ్వు అనేది అబ్జర్వ్ చేయండి అమ్మా, కీవర్డ్ అనమాట. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ప్రస్తుతం చేసే పనులే మనం చెప్తాం కాబట్టి అందుకే అస్తమానికి నవ్వు అనేది యూజ్ చేసాం అనమాట. ఈ విధంగా ఈ 2 సందర్భంలో ఈజ్ని మనము వాడతామమ్మా. ఈ 2 సందర్భంలో ఈజ్ని వాడేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈజ్ అంతేనా, లేకపోతే ఈజ్ ఎక్కడ వాడాలో అనేసి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ 2 సందర్భాలు అనేది తెలిసినాక ఆ 2 సందర్భాలు నేర్చుకున్న తర్వాత మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఈ హెల్పింగ్ వర్బ్ మీద వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.